డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. వెంకట్, ఉబ్బసం తగ్గాలంటే స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తెరిచి పడుకోమన్నారు కదా అన్నాడు డాక్టర్తో. డాక్టర్, అవును, ఇంతకీ మీ ఉబ్బసం పోయిందా అని అడిగాడు వెంకట్ని. వెంకట్, లేదు, నా ల్యాప్టాప్, రోలెక్స్ వాచ్ మాత్రం పోయాయి అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మీకు పెళ్ళయిందా అడిగింది ఫోన్ చేసి ఓ అమ్మాయి గొంతుతో రామారావుని. ఇంకా కాలేదండి అన్నాడు రామారావు. ఏంటి, మీకు పెళ్ళి కాలేదా? ఇంటికి రండి, చెప్తాను మీ పని. నేను మీ భార్యను మాట్లాడుతున్నాను అంది భార్యామణి. పంతులు, అమ్మా, పూజకి అన్నీ తెచ్చారు కానీ పంచామృతం తీసుకురాలేదేంటి అని అడిగారు. పెద్దాయన, ఆ పంచామృతం నేను ఏర్పాటు చేస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళి వీణ పట్టుకొచ్చాడు. పంతులు, ఏంటయ్యా ఇది అని ఆశ్చర్యపోయారు. పెద్దాయన, కంగారు పడకండి పంతులు గారు, నా పాట పంచామృతం అంటూ పాడటం మొదలుపెట్టాడు. అంతే, అక్కడున్న పంతులు గారితో సహా అందరూ పరారు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. మొదటిసారి ముంబై వచ్చిన వెంగళప్ప మిత్రుడితో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాడు. పావుబాజీ తీసుకుందామా అని మిత్రుడు కులకర్ణి అడిగాడు. నువ్వు పావుబాజీ తీసుకో, నాకు మాత్రం ఫుల్ బాజీ, బాగా ఆకలిగా ఉంది అన్నాడు వెంగళప్ప. ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. డాక్టర్, మీరు రోజుకు 2 గంటలు నడవడం చాలా ముఖ్యం అన్నాడు పేషెంట్తో. పేషెంటు, సార్, డ్యూటీకి వెళ్ళే ముందు నడవాలా లేక డ్యూటీ తర్వాత అని అడిగాడు. డాక్టర్, మీరేం చేస్తుంటారు అని అడిగాడు. పేషెంట్, నేను పోస్ట్ మ్యాన్ని సార్ అన్నాడు.